హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో రాజమౌళి ఒక దర్శకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడు అని పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారంలో ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్నారు. విలన్ పాత్రలో కుంభ అనే ఒక క్యారెక్టర్లో అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన హాలీవుడ్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో వారణాసి గురించి ప్రత్యేకమైన విషయాల్ని మీడియాతో పంచుకున్నారు ఆయన. అందులో మెయిన్లీ రాజమౌళి గారి గురించి మాట్లాడుతూ, నేను మలయాళంలో మోహన్ లాల్ గారు దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల నేను ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసాను. వారం రోజుల వరకు మేము ఆ క్యారెక్టర్ సంబంధించి షూట్ చేసాం. ఆ టైంలో నేను మోహన్ లాల్ గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఏదైనా క్యారెక్టర్ని ఒక దర్శకుడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో కంప్లీట్లీ లీనమైపోయి మనకు ఆ క్యారెక్టర్ని చేసి చూపిస్తారు. ఆ రేంజ్ ఆఫ్ ఫీలింగ్ని నేను మళ్ళీ రాజమౌళితోనే తెలుసుకున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు వారణాసి షూట్ జరుగుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మాకు ఏదైనా డౌట్ వచ్చింది అనగానే వెంటనే ఆ క్యారెక్టర్లో ఆయన ఉండి ఏదైతే మేము క్యారెక్టర్ చేయాల్సి ఉందో ఆ ఎక్స్ప్రెషన్తో సహా ఆయన మాకు దాన్ని చేసి చూపిస్తారు. కంప్లీట్లీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు నాకు ఆయనకి దానికి సంబంధించి చాలా గొడవలు కూడా అయినాయి. ఎందుకు ఈయన ఇలాగే చేయమంటున్నారు అని చెప్పేసి. అయినా సరే ఓకే, ఒక దర్శకుడిగా ఆయన ఇంత పాపులర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలో మనం అదే ఇవ్వాలన్న నేపథ్యంలో నాకు కొన్ని విషయాలు నచ్చకపోయినా సరే నేను ఆ క్యారెక్టర్ చేసేవాడిని. బట్ ఒక్కసారి అది ఎడిటింగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు అప్పుడు అర్థమయ్యేది ఆయన ఎందుకు ఈ రేంజ్ ఆఫ్ స్టైల్లో కావాలన్నారు, ఈ వర్షన్లో ఎందుకు కావాలన్నారు అన్నది. సో విజన్కి యాక్టింగ్కి ఉన్న డిఫరెన్స్ అదే. సో ఆయన విజన్తో పాటు యాక్టర్గా కూడా ఎంతో అద్భుతమైన ఆవభావాలు పలికించగల వ్యక్తి రాజమౌళి అని చెప్పేసి కొనియాడారు. మా మధ్య జరిగే యుద్ధం టైంలో కూడా ఆయన నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసేవారు. కొన్నిసార్లు ఏదైనా సరే ఆయనకి నచ్చే విధంగా కానీ రాకుండా ఉంటే దాన్ని 90 టేకులు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. లేదు ఒకవేళ ఆ టేక్ రాకపోతే దాన్ని నెక్స్ట్ రోజు కూడా పొడిగించి అదే షూట్ని మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా చేస్తారు. ఆయన అంతా పర్టికులర్గా ఆయనకి ఏది కావాలో ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి అది తీసుకొని గొప్ప దర్శకుడు రాజమౌళి. ఇది ఖచ్చితంగా ప్రతి దర్శకుడికి ఉండాలని వివరించారు. అలాగే వారణాసి సినిమా గురించి చెప్తూ, మేము ఎవ్రీడే 7 o'clock షూట్ అంటే ఆయన 5:15కి ఆ సెట్లో ఉంటారు. మేము రాకముందు 20 సార్లు అయినా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లతో ఎవరైతే అక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళందరితో కూడా అక్కడ కెమెరా రోలింగ్, ఆ సెట్స్ అన్నిటిని, ఆ సెట్టింగ్స్ అన్నిటిని చేసుకొని వాళ్ళతో రిహార్సల్ చేసిన తర్వాత మమ్మల్ని సెట్స్లోకి రాణిస్తారు. మేము అప్పటికి చాలాసార్లు అడుగుతాం, మమ్మల్ని కూడా కొంచెం తొందరగా రమ్మంటారని. అక్కర్లేదు, మీరు 7ంటికి రండి, లోపల నేను నా పని పూర్తి చేసుకుంటాను, రిహార్సల్స్ అవుతాయని చెప్పేవారు. అది కూడా రాజమౌళి సినిమాలో 20 నిమిషాలు మాత్రమే లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. సో ఆయనకి ఎలా కావాలో అలా పట్టువదలని విక్రమార్కుల్లో ఆయన వర్క్ చేయించుకుంటారు. అది నిజంగా మీకు ఒక దర్శకుడు ఇలా ఉంటారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది రాజమౌళి సినిమా చూస్తే అని చెప్పేసి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అండ్ దాంతోపాటే ఆయన మెయిన్లీ ఆయన యొక్క తాపత్రయం గురించి, ఆయనకి డైరెక్షన్ పట్ల ఉన్న ఇష్టం గురించి సుకుమారన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆయన ఏదైనా క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఆయన సినిమా చూసే విధానంగా చూస్తే 20-30 సంవత్సరాల నుంచి సినిమా అవకాశాలు లేక సడన్గా ఒక అవకాశం ఒక దర్శకుడి చేతిలో పడితే ఎలా ఉంటుందో అలాగే ఆయన తీసే ప్రతి సినిమాని కూడా తీస్తారు ఆయన. సో ఇన్ని మంచి బ్లాక్ బస్టర్స్ తెలుగునాట ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు వారణాసిని కూడా ఇదే నా మొదటి సినిమా అన్న రేంజ్లో చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కరికి ఆ స్పిరిట్ అన్నది ఉండాలి. ఖచ్చితంగా అది రాజమౌళి గారిని ఎక్కడికో తీసుకెళ్తుంది అని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధమైన కామెంట్స్ చేస్తుంటే చాలా మంది ప్రేక్షకులు రాజమౌళి ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటాడా, సెట్స్లో ఇంత స్ట్రిక్ట్గా ఉంటారా, ఈ రేంజ్ ఆఫ్ షూటింగ్ వల్లే ఆయనకి ఇలాంటి బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా వారణాసి నుంచి వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయన్నది ముందు వెయిట్ చూడాలి. మరి ఇలాంటి పృథ్వీరాజ్ కామెంట్స్ పై మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.